మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం జరిగింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు, మనోజ్ వచ్చారు. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని రంగారెడ్డి సబ్ కలెక్టర్ పిలిపించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ డాక్యుమెంట్స్ ను తన వెంట తీసుకొచ్చారు. ప్లీజ్ రాజనా మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం జరిగింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు, మనోజ్ వచ్చారు. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని రంగారెడ్డి సబ్ కలెక్టర్ పిలిపించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తనతో డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, ఏంటి మళ్ళీ మంచు ఫ్యామిలీలో మళ్ళీ రాజుకుందా? సబ్ కలెక్టర్ పిలవడానికి కానీ ఈ మీటింగ్ కి ప్రాధాన్యత ఏంటి? దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇప్పటికే మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగానే మనలో అదనపు హోదాలో మన కలెక్టర్ పిలిపించి విచారణ కూడా అయితే ఇలా కలెక్టర్ కార్యాలయంలో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఈరోజు విచారణ జరిగింది. ఇందుకు మోహన్ బాబుతో పాటు తర్వాత మంచి హాజరయ్యారు. అయితే గతంలో 18వ తేదీ జరిగినటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోసారి రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి విచారణ కొనసాగుతుంది. విచారణ కూడా ప్రారంభమైంది. మోహన్ బాబుతో పాటు హాజరయ్యారు. ఇప్పటికే ఆర్థిక సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా హాజరైనట్టుగా తెలుసుకున్నారు. కూడా పోలీసుల నుంచి కూడా ఇటు మ్యాజిస్ట్రేట్ వివరాలను కూడా తీసుకోవడం ప్రధానంగా సంబంధించినటువంటి మంచు మోహన్ చేస్తున్నాం. తన ఆస్తుల్లో అతిగా ఉన్న వారందరూ అందుకున్నారు. తన ఆస్తుల్లో కూడా ఆయన తన ఆస్తుల్లో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి. ప్లీజ్ రాజనా ప్లీజ్ రాజనా మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం జరిగింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు, మనోజ్ వచ్చారు. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని రంగారెడ్డి సబ్ కలెక్టర్ పిలిపించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ డాక్యుమెంట్స్ ను తన వెంట తీసుకొచ్చారు. ప్లీజ్ రాజనా
రండి సార్ ప్లీజ్ సార్ అన్న ప్లీజ్ రాజనా అన్న పక్కన